ఎన్ స్వరూపరాణి, నేను ప్రాజెక్టు కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె 14వ రోజుకి చేరింది. మనకి శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆమెకి 2 రోజుల కిందటే తెలిసిందంట అంగన్వాడీ సెంటర్లు శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి వస్తాయని చెప్పని. అంటే ఇప్పటికి 4 సంవత్సరాల 8 నెలల నుంచి మంత్రి పదవి ఆమె చేస్తామంటే, అంటే ఈ 4 సంవత్సరాలు 8 నెలలు ఆమెకి తెలియలే అంగన్వాడీ కేంద్రాలు శిశు సంక్షేమ శాఖకి వస్తాయని. మరి ఈ రోజే తెలిసిందంట. అంటే ఈ మంత్రులు మంత్రి పదవి ఇస్తే ఏ విధంగా ఎవరూరు శాఖకి ఏ శాఖకి ఏ డిపార్ట్మెంట్లో వస్తాయి అనేది తెలియకుండా పనిచేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు అలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు అనేది మనము ఈరోజు ప్రజలు కానీ ఎవరైనా సిగ్గుపడాల్సిన విషయం ఇది. తర్వాత చీరలు నేను 6 చీరలు ఇచ్చినాను అని చెప్పింది. ఆమె 6 చీరలు ఏమన్నా ఆమె ఇంట్లో ఉండే సొమ్ము తీసుకొచ్చి ఏమన్నా ఉషశ్రీ గారు ఏమన్నా మాకు కొనిచ్చిందా? ఈ చీరలకి ఒక్క చీరకు వచ్చి 300 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేది. అలాంటివి 2 చీరలు వచ్చి 600. అదేవిధంగా మన ఆయమ్మలకు వచ్చి 200 రూపాయలు ఒక్కో చీర. అంటే సంవత్సరానికి 2 చీరల టీచర్లకు ఇవ్వాలి, ఆయమ్మలకి 2 చీరలు ఇవ్వాలి. ఒక్కొక్క సెంటర్కి 1000 రూపాయలు అన్నమాట ప్రభుత్వం మంజూరు చేసింది, కేంద్ర గవర్నమెంట్ మంజూరు చేసిన డబ్బులు. మరి ఈరోజు కనీసం ఈ చీర 40 రూపాయలు కూడా విలువ చేయదు. అంటే మీరు ఎన్ని వేల కోట్లు దాని మీద అవినీతి, ఎంత డబ్బులు మీరు దాన్ని మాకు చీరల మీద పెట్టి ఇచ్చారంటే, చీరలకు మేము అడిగేది ఏంది? ఫోన్లు ఇచ్చారు. ఫోన్లు ఇస్తే ఒక్కొక్క ఫోన్ ఖరీదు గవర్నమెంట్ మనకి వాళ్ళు ఇచ్చిన రేటు 18,000 రూపాయలు ఫోన్ మీకు ఇస్తున్నామని చెప్పి ఫోన్ ఇచ్చేటప్పుడు మాకు చెప్పారు. ఈరోజు ఫోన్లు పనిచేయట్లేదు. కనీసం ఆ ఫోను 4,000 3,000 కూడా విలువ చేయదు ఆ ఫోను. అలాంటి ఫోన్లు మాకు ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఈ శిశు సంక్షేమ శాఖ మంత్రికి తెలియదా అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని అమ్మా, నువ్వు చీరలు నీ ఇంట్లో సొమ్ము ఇలా ప్రభుత్వ సొమ్ము 75% నువ్వు మింగేసి 25% మాకు చీరలు తీసిచ్చావు. ఆ చీరలు ఈ రోజు మేము చూపిస్తాం, ఇగో కట్టుకొని ఉన్నాం. ఏమన్నా నాణ్యతగా ఉన్నాయనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పాడైన సరుకులు తీసుకొని పోయి బాలాయపల్లిలో ఏదో ఒక 50 రూపాయలు 25 రూపాయలు చీరలు విలువ చేసి పార్టీ ఆమెతో కుమ్మక్కయ్యి అవి వాళ్ళకి ఈ కిట్లు చీరలు పంచటం ఎంత దారుణమైన విషయం అంటే ఒక అధికారిగా డిపార్ట్మెంట్లో మేము పనిచేస్తుంటే ఒక తల్లి లాంటిది అన్నమాట. తల్లే బిడ్డలకి అన్యాయం చేస్తుందని మేము ఇప్పుడు దాకా ఆలోచించాలి ఆ విధంగా. అందుకని ఇప్పుడు అక్కడ దేవికా చౌదరి అని ప్రతి ఒక్కొక్క పార్టీ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క పార్టీలో మారుతూ ఉంటుంది. ఆమె చీరలే అంటే ఈ సందర్భంలోనే ఇవ్వాలి నా చీరలు అంటే ఆమెకి అభిమానం ఉంటే గర్భవతులకు ఇవ్వాలా బాలింతలకు ఇవ్వాలని అనుకున్నప్పుడు మరి 4 సంవత్సరాల నుంచి ఆమె చీరలు పంచొచ్చు కదా. మరి మేము వీటి సమ్మెలో ఉండగా అక్కడ పోయి వైఎస్ఆర్ కిట్లతో కూడా ఈమె ఆ చీరలు ఈ కిట్లు పంచటం అది మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఇది పద్ధతి కాదని కూడా తెలియజేస్తున్నాము. వడ్డేపల్లి చెంగయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని. అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా 3 యూనియన్ల ఆధ్వర్యంలో సమ్మె చేస్తూ ఉన్నారు గత 14 రోజుల నుండి. ఇప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించకపోవడం, నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం చాలా అన్యాయం.
దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంగన్వాడీ అక్క చెల్లెళ్ళ మీద మీరు చూపించేటటువంటి అభిమానం, ప్రేమ ఇదా అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అట్లాగే అంగన్వాడీ కార్మికులు 15 రకాల పనుల్ని చేస్తూ పని ఒత్తిడితో విపరీతంగా ఎనలేనటువంటి సేవలు అంగన్వాడీ కార్మికులు చేస్తూ ఉంటే వారికి ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితిలో ఉద్యోగ భద్రత లేదు. అట్లాగే సంక్షేమ పథకాలు వర్తించడం లేదు. ఇతర ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా వర్తించకుండా, అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ ఇవన్నీ వర్తించకుండా అంగన్వాడీలని కార్మికులుగా గుర్తించక రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంటే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి, వారికి వేతనాలు పెంచాలని చెప్పేసి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అట్లాగే ఈరోజు ఉపాధి కార్మికులకి అలాగే